సూర్య భగవానుడి జన్మ దినోత్సవమైన రథసప్తమి వేడుకలను ఈ ఏడాది 7 రోజుల పాటు రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్గర్. ప్రతి ఒక్కరూ రథసప్తమి ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. అరసవల్లి దేవస్థాన ప్రాంగణంలో రథసప్తమి ఉత్సవాలను అధికారికంగా కలెక్టర్ ప్రారంభించారు. సూర్యుని 7 గుర్రాలు, 7 రంగులు, శరీరంలోని 7 చక్రాలకు ప్రతీక అన్నారు కలెక్టర్. అందుకే జనవరి 19 నుంచి 25 వరకు 7 రోజుల పాటు విభిన్న కార్యక్రమాలు చేస్తున్నామన్నారు కలెక్టర్. ఉత్సవాల్లో భాగంగా శోభాయాత్రలు, హెలికాప్టర్ రైడ్స్, హాట్ ఎయిర్ బెలూన్ వంటి ప్రత్యేక ఆకర్షణ ప్రదర్శనలు నిర్వహించనున్నారు కలెక్టర్. రథసప్తమి రోజున రద్దీని దృష్టిలో ఉంచుకొని 7 రోజుల పాటు దర్శనాలకు అవకాశం కల్పిస్తున్నామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఈ సంవత్సరం 7 రోజులు ఉత్సవాలు జరపమని మనకి జీవో పాస్ చేయడం జరిగింది. ఈ రోజు ఇక్కడ సూర్య నమస్కారాలతో ప్రారంభించుకున్నాం. 19వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరపడానికి మన ప్రపంచం మొత్తం అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం మన శ్రీకాకుళం జిల్లా వైపు చూసే విధంగా ఈ ఉత్సవాలు జరపబోతున్నాం. దీనికి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి. రేపు 21వ తారీఖున 80 ఫీట్ రోడ్లో more than 5,000 పీపుల్స్తో ఒకేసారి సామూహిక సూర్య నమస్కారాలు జరుగుతాయి కనుక ఇక్కడికి విచ్చేసినటువంటి యోగా శిక్షకులు అందరూ కూడా మీ ప్రాంతాల్లో ఎక్కువ మంది పబ్లిక్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ట్రైన్ చేసి ఆ రోజు సామూహికంగా 7 గంటలు స్టార్ట్ అయ్యే సూర్య నమస్కారాలు దీనికి కూడా అందరూ పెద్ద ఎత్తున పాల్గొని సహకరించవలసిందిగా కోరుకుంటూ 7 రోజు ఎందుకు మీ అందరికీ తెలుసు. 7 హార్సెస్, 7 కలర్స్, మన బాడీలో ఉన్న 7 చక్రం అన్నీ ఒక 7 డేస్, ఒక 7 డిఫరెంట్ థీమ్స్ తో ఇక్కడ దర్శనం చేస్తూ, ఇది కాకుండా బయట కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్, మన కోడి రమణమూర్తి స్టేడియం, అలాగే స్పోర్ట్స్ ఫెస్టివల్ ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్, ఇది కాకుండా వివిధ అనేక కార్యక్రమాలు, శోభాయాత్ర ఉండొచ్చు, లేకపోతే హెలి రైడ్ ఉండొచ్చు, ఒక హాట్ ఎయిర్ బలూన్ అది ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఇతర కార్యక్రమాలు ఉండొచ్చు. అన్ని 7 డేస్ మనకి జనవరి 19 నుంచి జనవరి 25 వరకు మనం ఈ కార్యక్రమం చేయబోతున్నాం.